హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చి సింపుల్గా మటన్ సూప్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ మటన్ సూప్ రైస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా అయితే మటన్ బోన్స్ తీసుకోవాలండి. నేనైతే ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఈ బోన్స్ అయితే ఇలా మీడియం సైజులో ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలండి. వీటితో పాటుగా ఒక 2 రెమ్మలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా తీసుకోవాలి. ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో మటన్ బోన్స్ అయితే వేసేసుకోవాలి. మటన్ బోన్స్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఈ మటన్ బోన్స్ సూప్ అయితే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉంటేనే ఇది బాగా కుక్ అవుతుంది. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు బాగా కుక్ అవనివ్వాలి. ఇది ఇలా కుక్ అవుతూ ఉండగా ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. అప్పుడు ఒక చిన్న గ్లాస్లో కొబ్బరిపాలు ఉంటాయి కదండి, కొబ్బరిపాలు వేసుకోండి. కొబ్బరిపాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే అయిపోతుందండి. మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిక్కగానే చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది.